హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలగపిండి పచ్చిరొయ్యలు మునగాకు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ వీడియో చూడబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే 3 బెల్ సింబల్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ సింబల్ ఆల్ క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మనం అప్లోడ్ చేసిన వీడియోని అందరికంటే ముందుగా మీరు చూడగలుగుతారు. అండ్ అలాగే లైక్ కూడా చేయండి గైస్. మీరు చేస్తున్న ప్రతి చిన్న లైక్ మాకు చాలా వాల్యుబుల్. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కర్రీకి కావాల్సిన మునగాకు అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. మునగాకులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఐరన్ కంటెంట్ అయితే చాలా రిచ్గా ఉంటుంది. వెన్నుపూసకి చాలా బలమని కూడా చెప్పొచ్చు. సో మునగాకు ముదురు ఆకు కంటే చిగురులు అయితే చాలా బాగుంటాయి. మునగాకు చిగురుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అండ్ అలాగే ఇప్పుడు కర్రీలోకి రొయ్యలు మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకునే విధానం అయితే చూద్దాం. చాలా తక్కువ క్వాంటిటీ మసాలా పేస్ట్ అయితే తీసుకోండి. నేను వేసిన మసాలా పేస్ట్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, ఇలాచి ఉన్నాయి. అది ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ క్వాంటిటీ సరిపోతుంది. అండ్ దెన్ మన కర్రీకి సరిపడా రొయ్యలు తీసుకోండి. రొయ్యలకి మనం పీల్ తీసుకుని నరం తీసి అండ్ నీట్గా క్రిస్టల్ సాల్ట్తో వాష్ చేసి యూజ్ చేయండి. యాక్చువల్లీ అందరూ అలానే యూజ్ చేస్తారు, కానీ చెప్పడం మన బాధ్యత కదా. తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. కర్రీకి సరిపడా వద్దు, రొయ్యలకి సరిపడా యాడ్ చేయండి తక్కువ క్వాంటిటీలో. అండ్ దెన్ కొంచెం కారం యాడ్ చేయండి. ఇది కూడా తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేయండి. అన్నీ తక్కువ అంటున్నాను అనుకోకండి. ఎలాగో మనం తెలగపిండి బాయిల్ చేసుకునేటప్పుడు అందులో యాడ్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను తక్కువ అని చెప్తున్నాను. సో ఈ వీటన్నిటిని మిక్స్ చేసుకోండి. ఎక్స్ట్రా మీరు ఏమైనా మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలనుకుంటే ఆప్షనల్, వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు అనుకున్నా కూడా ఇలా సరిపోతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో నెక్స్ట్ మనం తెలగపిండి కోసం ఇందులో 1 కప్పు తెలగపిండికి 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేయండి. ఎగ్జాక్ట్ క్వాంటిటీ అయితే అవసరం లేదు, కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం లేదు. పర్టికులర్ మెజర్మెంట్ అయితే అవసరం లేదండి. అందులో కాస్త పసుపు, అలాగే కాస్త కారం యాడ్ చేయండి. కొంచెం కారం తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్గా యాడ్ చేయండి. కామన్గా చెప్పాలంటే మనం చారులోకి ఏ విధంగా అయితే తీసుకుంటామో రసం చేసేటప్పుడు అంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. దాన్ని మనం సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేయండి. ఆల్రెడీ మనం రొయ్యల్లో కూడా కొంచెం వేసాము, అది చూసుకుని యాడ్ చేయండి. కాకపోతే రొయ్యల్లో చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తాము. ఇందులో అయితే తెలగపిండికి ప్రిపరేషన్లో అయితే కొంచెం సరిపడా క్వాంటిటీ యాడ్ చేయాలి. తర్వాత అందులోకి కాస్త వాష్ చేసిన కరివేపాకు, అలాగే ఒక 2 కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ అండ్ మనం ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న మునగాకు చిగురు యాడ్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి 10 to 15 మినిట్స్ మరిగించండి. 10 to 15 మినిట్స్ అనగానే ఎగ్జాక్ట్ కాదండి, అది కొంచెం మరుగుతూ ఉండడం మనకు తెలుస్తుంది కదా. సో అప్పటి వరకు మూత పెట్టి మరిగించండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులో తెలగపిండి యాడ్ చేయండి. ఇది కలుపుతూ యాడ్ చేయండి, లేదంటే ఉండలుగా అవుతుంది. సో మిక్స్ చేస్తూ యాడ్ చేయండి, ఈవెన్గా మిక్స్ అవుతుంది. మీలో ఎంతమందికి తెలగపిండి కర్రీ ఇష్టం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, కాకపోతే నేను ఎక్కువ కుక్ చేయను, మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి. మీరు ఎప్పుడైనా సాల్ట్ చూసుకోవాలంటే ఈ టైంలో చూడండి. మీరు వాటర్ మరుగుతున్నప్పుడు చూసుకున్నా కూడా అది కారం వాటర్లా అనిపిస్తుంది, కానీ సాల్ట్ తెలీదు. సో ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకుని సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత దీన్ని ఇలా ఫ్రై చేస్తూ కాకుండా కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుంటే కనుక బాగా బాయిల్ అవుతుంది, పచ్చివాసన రాకుండా ఉంటుంది. మనం నార్మల్గా తెలగపిండి అయితే వాటర్ అంతా ఇంకే వరకు కుక్ చేసుకోండి. లేదు మనం రొయ్యలు మిక్స్ చేస్తున్నాము, సంథింగ్ ఇంకేదైనా మిక్స్ చేస్తున్నాము అనుకుంటే కనుక, తాలింపు ఉంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ ఉండేలా కుక్ చేయండి. ఆబ్వియస్లీ తాలింపు అయితే ఉంటుంది, కాకపోతే ఉడికించాల్సిన సిచ్యువేషన్ ఉండి, అంటే వెజిటబుల్స్ వేసి కుక్ చేసుకుంటారు, సో రొయ్యలతో కుక్ చేసుకుంటారు, బీరకాయ. సో ఇలా అయితే కొంచెం వాటర్ ఉండేలా కుక్ చేయండి. లేదు ఓన్లీ తాలింపు అనుకుంటే కనుక వాటర్ అంతా ఇంకిపోయే వరకు దాన్ని కుక్ చేసుకోండి. అండ్ ఇలా చేసిన దాన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ కట్ చేసుకుందాం పీసెస్గా. అండ్ ఆనియన్ కట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఇది మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఆనియన్ కొన్న బొడ్డు ఉంటుంది కదా వైట్ కలర్లో, దాన్ని ఎప్పుడు రిమూవ్ చేసుకుని ఆనియన్స్ కట్ చేసుకుని యూజ్ చేయాలి. లేదు అది కనుక తిన్నట్లయితే క్యాన్సర్కి సంబంధించిన సెల్స్ని అది ఇంక్రీజ్ చేస్తుంది. సో తద్వారా క్యాన్సర్ లేని వాళ్ళకి రావడం, ఉన్న వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు తప్పకుండా షేర్ చేయండి. సో చూద్దాం ఎంతమంది హెల్త్ పట్ల కాన్షియస్గా ఉన్నారో. సో తర్వాత పోపు కోసం కాస్త కరివేపాకు, అలాగే క్రష్ చేసిన వెల్లుల్లి రెమ్మలు అండ్ అలాగే వెండిమిరపకాయలు కూడా చిదిపి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం పోపు అయితే పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కాస్త ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు యాడ్ చేయండి. చాలామంది ఆవాలు లైక్ చేయరు, అవి చేదు వస్తాయని చెప్పేసి చిన్నపిల్లలు అలా. కాకపోతే అవి చిట్టపట్లాడితే చేదు అయితే రావండి. జస్ట్ సరిగా కుక్ అవ్వకపోతేనో ఫ్రై అవ్వకపోతే మాత్రమే చేదు వస్తాయి. అందులో కాస్త పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ మనం క్రష్ చేసుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అండ్ అలాగే వెండిమిరపకాయలు, వాష్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు వేసి ఫ్రై చేయండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ అండ్ దెన్ గ్రీన్ చిల్లీ పీసెస్ కూడా యాడ్ చేయండి. వీటిని ఒక 50% కుక్ చేసుకోండి, మరి 90% అవసరం లేదు. ఎవరిష్టం వాళ్ళది కుక్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఫ్రై చేయండి. ఇదంతా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులో మనం మ్యాగ్నెట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, రొయ్యలు, అవి యాడ్ చేయండి. ఇది వాటర్ బాగా ఇంకిపోయే విధంగా రొయ్యలు బాగా ఫ్రై అయ్యేటట్టు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి ఒక 5 minutes పాటు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తెల్లగపిండి మరియు మునగాకు మిశ్రమాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు బాగా కలుపుతూ కుక్ చేయండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన మునగాకు తెల్లగపిండి పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.